రాజమహేంద్రవరం సెప్టెంబర్ 9 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలకు అండగా చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైంది. రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ మంత్రివర్యులు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి రైతన్నలతో కలిసి పాల్గొన్నారు. స్థానిక రాజమండ్రి ప్రకాష్ నగర్లోని రాజా నివాసం వద్ద నుండి బయల్దేరిన ర్యాలీకి రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఎరువుల బ్లాక్ మార్కెట్ను అడ్డుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనపల్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వరరావు, పలు విభాగాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతన్నల సమస్యల పరిష్కారం కోసం పోరాడటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని, ఎరువుల బ్లాక్ మార్కెట్ పూర్తిగా అంతరించిపోయే వరకు ఆందోళన కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సెప్టెంబర్ 9 వైఎస్సార్